ఈ వీడియో క్లిక్ చేసిన వాళ్ళకి నా ధన్యవాదములు. ప్రతి ఒక్కళ్ళు చివరి వరకు ఈ వీడియోని చూడండి. ఇక వీడియోని ప్రారంభిద్దాం. నమస్కారం. ఈ పురాతన తాళపత్ర గ్రంథాలలోని పేజీలను అలా తిరిగేస్తుంటే కాలగర్భంలో కలిసిపోయిన ఒక అజేయ యోధుడి గాథ మనకు కనిపిస్తుంది. అయితే ఇది కేవలం కత్తి, ఢాలు పట్టుకుని చేసిన యుద్ధం గురించి కాదు సుమా. ఆ మహావీరుడి భయంకరమైన మానసిక సంఘర్షణ, ఆయనలోని విషాదకరమైన సత్యాల గురించిన ఒక లోతైన చారిత్రక విశ్లేషణ. అసలు ఆ యోధుడి అంతరంగంలో ఏం జరిగిందో తెలుసుకుందాం రండి. కురుక్షేత్ర మహాసంగ్రామం గురించి మనందరికీ తెలుసు కదా. ఆ యుద్ధం మొదటి రోజే ఒక భయంకరమైన అజేయమైన శక్తి రణరంగంలో నిలబడిందని చరిత్ర చెబుతోంది. అయితే ఇక్కడొక చిన్న లాజిక్ ఆలోచించండి. తన మరణాన్ని తానే శాసించగల అద్భుతమైన వరమున్న ఒక మహాయోధుడిని అసలు ఎవరైనా ఎలా ఓడించగలరు? వినడానికే చాలా ఆశ్చర్యంగా ఉంది కదూ. ఈ అజేయ యోధుడు వెనుకున్న అసలు రహస్యాన్ని, ఆయన అంతర్గత సంఘర్షణను మనమిప్పుడు అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అంతులేని శక్తిమంతుడైన ఒక వ్యక్తికి ఆ శక్తే ఎలా ఉక్కిరిబిక్కిరి చేసే బంధనంగా మారిందో చూడండి. బయటి ప్రపంచానికి ఆయన సాక్షాత్తూ మృత్యునే శాసించే యోధుడు. సూర్యుడిని సైతం వణికించగల శక్తి ఆయన సొంతం. కాని ఆయన లోపల ఏం జరుగుతోందో తెలుసా? ఆయన తనకు తానే చేసుకున్న కఠినమైన ప్రతిజ్ఞలకు పూర్తిగా బందీ అయిపోయాడు. ఒక రకంగా చెప్పాలంటే ఆయన తన నియమాలకు తానే ఒక ఖైదీ. ఆ వృద్ధ యోధుడి మనసులో ఎంతటి భయంకరమైన మానసిక వేదన రగులుతోందో ఇక్కడ మనం స్పష్టంగా చూడవచ్చు. నేను ధర్మం పక్షాన నిలబడాలా, లేక నా మాటకు కట్టుబడి ఉండాలా అనే ప్రశ్న ఆయనను నిరంతరం దహించివేసింది. ఏది సరైనదో, ఏది ధర్మమో ఆయనకు స్పష్టంగా తెలుసు. అయినా సరే తన వాగ్దానాల వల్ల అధర్మం పక్షాన పోరాడాల్సి రావటం, బహుశా ఏ యోధుడికైనా ఇంతకంటే పెద్ద నరకం ఉండదేమో కదా. ఈ క్రమంలో ఆయన జీవితంలో జరిగిన ఒక అతిపెద్ద సైద్ధాంతిక యుద్ధం, తన సొంత గురువుతో చేసిన పోరాటం గురించి మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. 23. అవును, చరిత్ర పుటల్లో ఈ సంఖ్య చాలా కీలకమైనది. గతంలో క్షత్రియ కులాన్ని 21 సార్లు నిర్మూలించిన సాక్షాత్తూ దైవాంశ సంభూతుడైన తన సొంత గురువు పరశురాముడితో ఆయన ఏకబిగిన 23 రోజులపాటు అత్యంత భీకరంగా అలిసిపోయేలా పోరాడాడు. మీరు బాగా గమనిస్తే ఇది కేవలం 2 ఆయుధాల మధ్య జరిగిన భౌతిక ఘర్షణ కాదు. ఇదొక భయంకరమైన భావజాలాల యుద్ధం. ఒకవైపు గురువు ఆజ్ఞ, మరోవైపు తన సొంత ప్రతిజ్ఞ. తన సృష్టికర్త ముందు నిలబడి కూడా తన మాటకు కట్టుబడి ఉండే ఆయన అచంచలమైన నైతిక బలం ఈ సుదీర్ఘ యుద్ధంలో స్పష్టంగా కనిపిస్తోంది. అంతిమంగా ఆగండి. ఇంతవరకు వీడియో చూసినందుకు చాలా ధన్యవాదములు. మీకేమన్నా ఎటువంటి డౌట్లు ఉంటే ఆ డౌట్ని కింద కామెంట్లో మీరు పొందపరచండి. నేను ప్రతి దానికి రిప్లై ఇస్తాను. ఇక మిగతా వీడియోని కంటిన్యూ చేద్దాం. ఈ యుద్ధం ఎటూ తేలకుండా ఆగిపోయింది. ఇద్దరి యోధులలో ఎవరూ శారీరకంగా ఓడిపోలేదు. ఆ విధ్వంసాన్ని ఆపడానికి సాక్షాత్తు దేవతలే కిందికి దిగవచ్చి జోక్యం చేసుకోవాల్సొచ్చింది. దీని ద్వారా ప్రకృతి మనకు ఇచ్చిన అతిపెద్ద సంకేతం ఒక్కటే: ఆయన్ను ఓడించాలంటే శారీరక దాడులు ఏమాత్రం సరిపోవు. ఆయన నైతిక పునాదిని బద్దలు కొట్టాలి. ఇక్కడే మన విశ్లేషణను కురుక్షేత్ర సంగ్రామంలోని 9వ రోజుకు తీసుకెళదాం. కృష్ణుడి ఆగ్రహం, ఆ యోధుడి మానసిక పతనం ఎలా జరిగిందో చూద్దాం. ఆ రోజు అజేయుడైన ఆ మానవుడు సాక్షాత్తు పరమాత్మను ఎదుర్కొన్నాడు. శ్రీకృష్ణుడు తన సొంత ప్రతిజ్ఞను వీడి రథచక్రాన్ని చేతబోని ఆయన మీదకు దూసుకువచ్చినప్పుడు ఈ వృద్ధ యోధుడు ఏమాత్రం భయపడలేదు. పైగా ఏమన్నాడో తెలుసా? రాకృష్ణ, నీ చేతిలో మరణించడం కంటే నాకు కావాల్సిందేముంది అని ఎంతో ఆశగా ఒక గొప్ప ఉపశమనంతో స్వాగతం పలికాడు. ఇక్కడ మనం ఆయనలోని అత్యంత లోతైన మానసిక అలసటను అర్థం చేసుకోవాలి. తాను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే వారిపైనే పోరాడటం, ఒక అన్యాయమైన రాజును సమర్థించడం, ఇది ఆయనలో కలిగించిన వేదన అంతా ఇంతా కాదు. మరణం తనను వరిస్తోందంటే ఆయన అంతలా సంతోషించడంలోనే ఆయన అంతర్గతంగా అనుభవిస్తున్న ఆ నరకప్రాయమైన బాధ ఎంతటితో మనకు అర్థమైపోతుంది. ఇక యుద్ధంలో 10వ రోజు శిఖండి ప్రవేశం. ఆయన తన నియమాలకు తలవంచిన ఆ చారిత్రక క్షణం రానే వచ్చింది. ఈ చారిత్రక విషాదం 10వ రోజున పరాకాష్ఠకు చేరుకుంది. నిజానికి ఇక్కడ ఓటమి ఆయన యుద్ధ నైపుణ్యం తక్కువవడం వల్ల రాలేదు సుమా. ఆయన నైతికతను ప్రత్యర్థులు వ్యూహాత్మకంగా వాడుకోవడం ద్వారా వచ్చింది. స్త్రీల మీద లేదా స్త్రీత్వమున్నవారిమీద ఆయుధం ఎత్తనే ఆయన జీవితకాల నియమాన్ని పసిగట్టిన పాండవులు
శిఖండిని వ్యూహాత్మకంగా ఆయనకు ఎదురుగా నిలబెట్టారు. ఇంకేముంది, ఈ ఒక్క దెబ్బతో ఆయన తన ఆయుధాలను తనంతట తానే కింద పడేశాడు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన అత్యంత కీలకమైన సత్యమేమిటంటే, ఆయన నియమం ఆయన ప్రాణం కంటే గొప్పదైపోయింది. తన స్వయంకృతమైన ఆ నైతిక నియమాలే తన ప్రాణరక్షణ కన్నా పెద్దవిగా భావించాడు. ఇది శత్రువులిచ్చిన ఓటమి కాదు, ఆయన ఇష్టపూర్వకంగా అంగీకరించిన ఒక గౌరవప్రదమైన ముగింపు. అయితే ఆయుధాలు కింద పడేగానే ఆయన ప్రయాణం ఆగిపోలేదు. ఆ తరువాత వచ్చిన అంపశయ్య, ఆయన చేసుకున్న కఠినమైన ప్రాయశ్చిత్తం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ మహావీరుడి ప్రస్థానాన్ని ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే ఈ మానసిక అలసట అంచెలంచెలుగా ఎలా పెరుగుతూ వచ్చిందో మనకు ఆగండి. ఇంతవరకు వీడియో చూసినందుకు చాలా ధన్యవాదములు. మీకేమన్నా ఎటువంటి డౌట్లు ఉంటే ఆ డౌట్ని కింద కామెంట్లో మీరు పొందపరచండి. నేను ప్రతి దానికి రిప్లై ఇస్తాను. ఇక మిగతా వీడియోని కంటిన్యూ చేద్దాం. బాణాలతో చేసిన ఆ పడకపై పవిత్రమైన ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చే వరకు చేసిన ఆ సుదీర్ఘ నిరీక్షణ కేవలం భౌతికంగా ప్రాణాలను నిలుపుకోవడం కోసం కాదు, అది ఉద్దేశపూర్వకంగా ఆయన ఎంచుకున్న ఒక ప్రక్షాళన సమయం. అంపశయ్యపై ఉన్న ఆయన స్థితినే మనం రెండు భిన్నమైన కోణాల్లో చూడాలి. ఒకవైపు చూస్తే వర్ణనాతీతమైన భౌతిక వేదన, మరొకవైపు అత్యంత లోతైన ఆధ్యాత్మిక ప్రక్షాళన. నిండు సభలో ద్రౌపదీ వస్త్రాపహరణం లాంటి ఘోరాలు జరుగుతున్నప్పుడు తాను మౌనంగా ఉండిపోయిన ఆ గతాన్ని శుద్ధి చేసుకునేందుకు ఆయనే స్వయంగా తనకు తాను విధించుకున్న అతిపెద్ద ప్రాయశ్చిత్తమిది. ఒళ్లంతా తీవ్రంగా రక్తం కారుతున్నా, మాటల్లో చెప్పలేని భయంకరమైన నొప్పితో ఉన్నా కూడా ఆయన మనస్సు ఎంతటి అద్భుతమైన ప్రశాంతతతో ఉందో ఆలోచించండి. ఆ పరిస్థితుల్లో కూడా భవిష్యత్ రాజుకు రాజనీతిని బోధించటం, అత్యున్నతమైన విష్ణు సహస్రనామాన్ని ఉపదేశించటం చూస్తే ఆయన మృత్యువును, కాలాన్ని రెండింటినీ జయించిన ఆధిపత్యం మనకు కళ్ళకట్టినట్లు కనిపిస్తుంది. ఇక ముగింపుకి వద్దాం. ఈ పురాతన గ్రంథం ఆధారంగా ఈ అజేయ యోధుడి జీవితం నుండి మనం గ్రహించాల్సిన అంతిమ సత్యం ఏమిటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడే ట్రాజెడీ ఆఫ్ గ్రేట్నెస్ అంటే గొప్పతనంలో దాగియున్న అసలైన విషాదం బయటపడుతుంది. ఎంతటి అపారమైన త్యాగాలు చేసినా కఠినమైన నియమాలకు అలా బందీ అవ్వడం వల్ల ఆయన ఏం చేశాడు? విధ్వంసాన్ని ఆపలేకపోగా తన కళ్ళెదుటే తన వంశం నాశనమవుతున్నా ఏమీ చెయ్యలేని ఒక అంధుడిలా మిగిలిపోవడం బహుశా చరిత్రలోనే అత్యంత బాధాకరమైన విషయం. ఈ విశ్లేషణ ద్వారా మనకు అత్యంత స్పష్టంగా అర్థమయ్యేది ఒక్కటే: ఆయన్ను ఏ బాహ్య ఆయుధమూ నిజంగా ఓడించలేదు. విధిపట్ల ఆయనకున్న సంకుచితమైన అవగాహన, ఆయనకు ఆయనే గీసుకున్న నైతిక సరిహద్దులు మాత్రమే ఆయన్ను పూర్తిగా ఓడించాయి. చివరగా ఎప్పటికీ నిలిచిపోయే ఒక బలమైన తాత్విక ప్రశ్నను ఈ గ్రంథం మన ముందుంచుతోంది. మన వ్యక్తిగత విలువలు ప్రపంచానికి హాని చేస్తున్నప్పుడు వాటిని గుడ్డిగా అలాగే పట్టుకు వేలాడటం నిజమైన ధైర్యమా, లేక అవసరమైనప్పుడు ఆ నియమాలను మార్చుకునే వివేకం కలిగి ఉండటం ధైర్యమా? ఈ విషయంపై మీరేమనుకుంటున్నారు? ఖచ్చితంగా ఆగండి, వెళ్ళిపోకండి. ఇంతవరకు వీడియో చూశారు కదా, మీరు ఏమర్థం చేసుకున్నారో ఒక మాటలో కామెంట్ సెక్షన్లో రాయండి. నేను తిరిగి దానికి రిప్లై ఇస్తాను. ఇక సెలవు, తర్వాత వీడియోలో కలుసుకుందాం.